ప్రధాని మోదీ ఏపీ తెలంగాణలో సులిగాలి పర్యటన చేస్తున్నారు. అంబానీ అదానీలపై కాంగ్రెస్ విమర్శలు ఒక్కసారిగా ఆగిపోయాయన్నారు. ఏపీలో రాజంపేట సభలో హాజరైన మోదీ సాయంత్రం విజయవాడలో రోడ్ షోలో పాల్గొంటారు. త్వరలో బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. జూన్ 5 తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారో పేర్లతో సహా చెప్తానన్నారు. దమ్ముంటే కేసీఆర్ కు టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని సవాల్ చేశారు. ద్వారకా తిరుమలలో హోంమంత్రి తానేటి వనిత నిరసన తెలిపారు. ఓటమి భయంతో మద్దిపాటి కుట్రలు చేస్తున్నారని, మహిళ అని కూడా చూడకుండా దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్తారన్నారు. 5 ఏళ్ల తర్వాత తెలుగు మీడియాకి సీఎం జగన్ ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో అభివృద్ధితో మొదలుపెట్టి చెల్లెళ్లతో విభేదాల వరకు అనేక అంశాలపై జవాబిచ్చారు. టీవీ9 కి సీఎం ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. ఏపీ తెలంగాణలో పలు చోట్ల పంట నష్టం సంభవించింది. కరీంనగర్, ఆదిలాబాద్ తో సహా పలు జిల్లాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రంగు మారిన ధాన్యాన్ని కొనాలన్నారు. అదానీ, అంబానీలపై రాహుల్ కామెంట్లు చేయడం లేదన్న మోదీ విమర్శలకు ప్రియాంక కౌంటర్ ఇచ్చారు. ఆ ఇద్దరిపై రాహుల్ ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నారని, మోదీ దేశ సంపదను కార్పొరేటర్లకు దోచిపెట్టారని విమర్శించారు. ఇప్పటి వరకు జరిగిన 3 దశల పోలింగ్ లో బీజేపీకి 190 సీట్లకు పైనే గెలుస్తామని అమిత్ షా చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు అమిత్ షా. యూపీలో కాంగ్రెస్, ఎస్పీలు, బీఎస్పీలకు అన్యాయం చేశారన్నారు. సెక్స్ టేప్ల వ్యవహారంలో మాజీ ప్రధాని దేవగౌడ తనయుడు రేవన్నాకు వారం రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. జర్మనీలో ఉన్న రేవన్నా కొడుకు ప్రజ్వల్ ను రప్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది.